అధ్యక్షత వహిస్తున్నటువంటి వడ్డెర సంఘం జాతీయ అధ్యక్షులు అన్న వెంకటేష్ అన్న గారికి, ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి జాజల సిరన్న గారికి, అలాగే చెంజుల్ సార్ గారికి, మన వగ్లాభన కృష్ణమోహన్ గారికి, శ్రీనివాస్ అన్న గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మా గణేష్ అన్న గారికి పేరు పేరున హృదయపూర్వక బీసీ యువజన సంఘం తరఫు నుంచి ధన్యవాదాలు, వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ప్రభుత్వము దిగి వచ్చినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నాం. అలాగే ఈ పోరాటానికి ముఖ్యంగా కారణం ప్రతి ఒక్కరు భాగస్వాములు ఉన్నారు. అందులో మా మీడియా సోదరులు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు కూడా ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములే. ఎందుకంటే ఇదొక మరొక తెలంగాణ ఉద్యమం లాగా మేమెంతో మాకంతా అని చెప్పేసి జాజుల సీనన్న మరియు ఇక్కడ మీద ఉన్నటువంటి పెద్దలందరూ ఇచ్చినటువంటి పిలుపు ప్రభుత్వం ఆలోచన పడ్డది, ఏం జరుగుతుంది రాష్ట్రంలో అని చెప్పేసి మన దాస సురేష్ అన్న గారికి వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాం. ప్రభుత్వం ఒక ఆలోచన పడ్డది, మేధావులందరూ ఒక దగ్గర జమైరు, కుల సంఘాలందరూ ఒక దగ్గర జమైరు, ఏం జరగబోతోంది, ఈ తెలంగాణ ఉద్యమం మళ్ళొక ఉద్యమం రాబోతోందా అని చెప్పేసి ఒక భయాందోళన కలిగింది. ఈ భయాందోళనతో మేము లేని కోరికలేం కోరలేదు. లెక్కలు తప్పులు తడకలుగా ఉన్నాయి, కరెక్ట్ చేయండి అని అన్న. నిన్న వరకు లెక్కలు చూసుకుంటే అందరూ తెలుసు ఏ స్థాయిలో ఉన్నదో. అగ్రవర్ణాల లెక్కలే ముందు పోయినా తప్ప బీసీల లెక్కలు ఎక్కడ ముందుకు పోలే. కాబట్టి బీసీల లెక్కలు బరాబర్ తేలేదాకా వదిలిపెట్టేదే లేదని చెప్పేసి మార్చి 9వ తారీఖు కూడా హైదరాబాద్ దిగ్బంధం చేస్తామని కూడా జాజుల సీనన్న పిలుపునివ్వడం కూడా జరిగింది. దానికి ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా మద్దతు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడైనా దిగి వచ్చి ఆ మిగతా 3%, 3.5% లెక్కలు చేయవలసింది. అలాగే జరిగిపోయినటువంటి లెక్కలలో తప్పులు తడకలు ఉన్నా కూడా సరిదిద్దుకొని బీసీల లెక్కలు బరాబర్ పెంచాల్సిందే, రిజర్వేషన్ చట్టం చేయాల్సిందే. అప్పటి వరకు కూడా బీసీలు నిద్రపోరు. ఎందుకంటే ఎన్నో దెబ్బలు తిన్నోళ్ళం, ఏదో ఇలా వార్తలు రాగానే సంతోషపడము, అవన్నీ పూర్తయ్యేదాకా వదిలిపెట్టము. ఖచ్చితంగా ఈ ఉద్యమము రేపు బీసీ ముఖ్యమంత్రి అయ్యేంత వరకు ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఇదే విధంగా ఉండి పోరాటం చేయాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.